దేవుడు మనకి ధనం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. తర్వాత అయిపోయినాక అప్పుడు బాధపడుతూ ఉంటారనమాట. నాకు చాలా డబ్బులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశాను బ్రదర్ అని. మరి ఇప్పుడేం చేస్తున్నావు అంటే ఎవడప్పెత్తాడా అని చూస్తున్నాను బ్రదర్ అని అంటారు. కారణం ఏంటి? ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసాం? దుర్వినియోగం చేసాం. కష్టపడి కొన్ని సంవత్సరాలు ఎదురు చూసి ఆ డబ్బులు వచ్చేలా ప్రార్థన చేయండి బ్రదర్, ఆ డబ్బులు వచ్చేలా ప్రార్థన చేయండి బ్రదర్ అంటే ప్రార్థన చేసినాక ఆ డబ్బులు వచ్చినాక ఏం చేశారంటే 20 సంవత్సరాలు ఎదురు చూసాం బ్రదర్, 2 రోజులు అయిపోయి బ్రదర్ అంటున్నాడు ఒక ఆయన. ఏం చేసేవారా నాయన అని చెప్పంటే, ఏముందండి పిల్లలు ఊరికే డాడీ కారు అంటేనో 30 లక్షలు పెట్టి కారు కొన్నాం బ్రదర్. ఎప్పుడు అందరూ యాపిల్ ఫోన్ ఉన్నాయి, మాదే వేరే ఫోన్ ఆరెంజ్ ఫోన్ జాంకాయ్ ఫోను మాది. నువ్వు యాపిల్ ఫోన్ ఎప్పుడు కొంటావు నాన్న, ఇప్పుడు కన్నా కొన్నా అన్న అని చెప్పంటే అందరికి ఒకేసారి ప్యాక్లో 4 యాపిల్ ఫోన్ కొనేసుకున్నాం బ్రదర్ అని చెప్పన్నాడు. ఇప్పుడు ఏమైందిరా అయ్యా అని చెప్పంటే, అది ఒక యాపిల్ ఫోన్ తాకట్టెట్టామండి 30,000కి అని చెప్పంటాను. నీది బతుకేనా? అసలు నిన్నేమనాలి చెప్పండి? వచ్చిన దాంట్లో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఎంతమంది చిదిగిపోయిన వారినో నేను చూస్తూ ఉంటాను. సింపుల్, మనకు వచ్చిన దాన్ని మనం సేవ్ చేసుకోగలగాలి. నీకు ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో దాన్ని నువ్వు సేవ్ చేసుకోకపోతే కూడా తర్వాత నువ్వు చాలా బాధపడతావు.